వసు బల్లికి భయపడి రిషి చేయి పట్టుకుని గట్టిగా అలానే పడుకుంటుంది కదా. అలా రిషి చేయి పట్టుకుని ధైర్యంగా నిద్రపోతున్న వసుని ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి. అలా వసుని చూస్తూ పొగరు, నా పొగరికి ఇప్పుడు చిలిపితనం కూడా తోడయింది అని నవ్వుకుంటూ అలానే వసుని చూస్తూ ఉంటాడు రిషి. రిషికి కూడా నిద్రొస్తూ ఉంటుంది. మెల్లగా తన చేతిని తీసుకోబోతూ ఉంటే వసు ఇంకా దగ్గరికి లాక్కొని రిషి చేయిని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. ఇంకా రిషి నవ్వుకొని ఇంకా అలానే నిద్రపోతాడు రిషి కూడా. మధ్యలో వసు రిషి రిషి అని మూలుగుతూ వణుకుతూ ఉంటుంది. రిషికి సడన్గా మెలకు వస్తుంది. నిద్దట్లో రిషి తనకు తెలియకుండానే తన చేతిని వసు చేతుల్లో నుండి ఇటువైపు తిప్పేస్తాడు. ఇంకా వసు తన 2 చేతులను పట్టుకొని రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది. రిషికి అర్థమవుతుంది ఇంకా నా చెయ్యి తీసేసుకోవడం వల్ల వసు బాగా భయపడినట్టుంది అని. 2 చేతులు పట్టుకుని వసు వణుకుతూ ఉంటే ఆ 2 చేతుల్ని ఎలా పట్టుకుంటాడు రిషి. పట్టుకోగానే వసు చేతులు కాలిపోతూ ఉంటాయి. చేతులేంటి ఇంత వేడిగా ఉన్నాయి అని నుదుటిపైన చేయి వేసి చూస్తాడు. ఫుల్ ఫీవర్ ఉంటుంది, దానివల్లే వణుకుతుంది వసు అని అర్థమవుతుంది. వసు వసు అని రిషి వసుని పిలుస్తూ ఉంటాడు. కానీ వసు లేవదు. ఓ మై గాడ్ అని రిషి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ ఇప్పుడే వస్తున్నానని చెప్తారు. ఇంకా డాక్టర్ వచ్చేలోపు రిషి తడికలా తీసుకొచ్చి వసు నుదుటిపైన వేసి టెంపరేచర్ తగ్గేలా చేయాలని ఇంకా వసు పక్కనే కూర్చుంటాడు. అంతలో డాక్టర్ వచ్చేస్తారు. జగతి మహేంద్రకు కూడా ఫోన్ చేసి చెప్తాడు రిషి. జగతి మహేంద్ర కూడా వాళ్ళ రూమ్లో నుంచి రిషి వాళ్ళ రూమ్కి వస్తారు. ఏంటి నాన్న ఇంత సడన్గా వసుకి ఫీవర్ రావడం ఏంటి అని అంటుంది జగతి. భయపడినట్టుందమ్మా, రాత్రి బల్లిని చూసి భయపడింది, దానివల్లే ఫీవర్ వచ్చిందేమో అని అంటాడు రిషి. డాక్టర్ గారు వచ్చి వసుని చెక్ చేస్తారు. ఇంకా ఇంజెక్షన్ చేసి తను లేచాక ఈ టాబ్లెట్స్ వేయండి అని టాబ్లెట్స్ కూడా ఇస్తారు. ఏమీ కాదు, భయపడడం వలన వచ్చిన ఫీవరే, తగ్గిపోతుంది, ఈ మెడిసిన్స్ వేయండి చాలు అని డాక్టర్ గారు మెడిసిన్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా వసు మహేంద్ర అక్కడే కూర్చుంటారు. డాడ్, అమ్మా, వసుకి మెలకు వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్స్ నేను వేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి, మీ నిద్ర అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాను అని అంటాడు రిషి. ఏంటి రిషి అలా మాట్లాడతావు, నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఏంటి, వసుకి అలా ఉంటే మేము ఎలా ఉండగలము అని అంటుంది జగతి. అది కాదమ్మా, రేపు మీరు కాలేజ్కి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను వసుని, పర్వాలేదు అని అంటాడు రిషి. అది కాదు నాన్న అని అంటుంది జగతి. అమ్మా నా మాట విను, నేను చూసుకుంటాను కదా నీ కోడల్ని, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పుడు మీకు నిద్ర లేకపోతే రేపు కాలేజ్కి వెళ్ళాక అక్కడ పనులు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని అంటాడు రిషి. పర్వాలేదు నాన్న అని అంటుంది జగతి. వద్దమ్మా, టాబ్లెట్స్ వేయడమే కదా, నేను వేస్తానులే, నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా అని అంటాడు రిషి. నువ్వు జాగ్రత్తగా చూసుకోవు అని కాదు నాన్న, కానీ వసుకి ఇలా ఉంటే మేము ఎలా పడుకోగలం చెప్పు అని అంటుంది జగతి. ఏం కాదు, డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ కూడా చేశారు కదా, కొంతసేపటికి నార్మల్ అయిపోతుంది, నిశ్చింతగా పడుకోండి, వసు లేచాక నేనే ఫోన్ చేసి చెప్తాను మీకు అని అంటాడు రిషి. సరే నాన్న, జాగ్రత్త అని జగతి మహేంద్ర వెళ్ళబోతూ ఇంకా కింద వంక చూస్తారు. ఆ బెడ్ పక్కనే కింద చాప దిండు ఉండడం గమనిస్తారు ఇద్దరు. ఇంకా ఇద్దరు అది చూసి షాక్ అయ్యి అలానే రిషి వంక చూస్తారు. రిషి కూడా జగతి మహేంద్ర కింద ఉన్న చాపని దిండుని చూశారని రిషి కూడా చూస్తాడు. రిషికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇంకా మహేంద్ర నాన్న రిషి అని అడగబోతూ ఉండగా మహేంద్ర అని ఆప్ చేస్తుంది జగతి. ఏంటి జగతి అని అంటాడు మహేంద్ర. వెళ్దామా అని అంటుంది జగతి. అది కాదు జగతి అని అంటాడు మహేంద్ర. మహేంద్ర అవన్నీ తర్వాత చూసుకుందాం, ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్దాం పదా అని అంటుంది జగతి. ఏంటి జగతి నువ్వు అని అంటాడు మహేంద్ర. నడు మహేంద్ర, నాకు నిద్ర వస్తుంది అని మహేంద్రని తీసుకువెళ్తూ ఉంటుంది జగతి. అలా మహేంద్రని తీసుకువెళ్తున్న జగతిని అలానే చూస్తూ ఉంటాడు రిషి. నాకు తెలుసమ్మా, నువ్వు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకుంటావు అని, ఇప్పుడు కూడా నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకున్నావు అని నేను అనుకుంటున్నాను. అందుకే డాడ్ ఏదో అడగాలనుకున్నా నువ్వు అడగనివ్వకుండా డాడ్ని తీసుకువెళ్ళిపోతున్నావు. థ్యాంక్స్ అమ్మా, నిజంగా నేను నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం అని రిషి జగతిని చూస్తూ అనుకుంటూ ఉంటాడు మనసులో.
ఇంకా జగతి మహేంద్రని అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటే రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి జగతి నువ్వు రిషిని నేను అడగబోతూ ఉంటే ఎందుకు అడ్డుపడ్డావు అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నీకు అర్థం కావట్లేదా? వసు ఇప్పుడు గతం మర్చిపోయింది. వసు రిషికి భార్య కావచ్చు, కానీ వసు ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషికి దగ్గర కావడానికి భయపడుతుంది కావచ్చు. అందుకే వాళ్ళు అలా సపరేట్గా పడుకున్నారేమో. దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇంటర్ఫియర్ అవడం అంత మంచిది కాదు మహేంద్ర అని అంటుంది జగతి. అది కాదు జగతి, ఇలా ఎన్నాళ్ళని ఉంటారు? గతం ఇప్పట్లో గుర్తు రాకపోతే అప్పటి వరకు అలానే ఉంటారా? దగ్గర అవడానికి ప్రయత్నించాలి కానీ అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, గతం ఎప్పుడు తిరిగి వస్తుంది అనేది దైవ నిర్ణయం. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకా రిషి వసూలు అంటావా, వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటాయి. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు దూరంగా ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మనసులు మాత్రం ఒకటే. మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసులు దూరం కాకుండా ఉంటే చాలు మహేంద్ర, వాళ్ళకి వాళ్ళే తిరిగి ఒకటవుతారు అని అంటుంది జగతి. అది కాదు జగతి అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, వాళ్ళు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాటన్నిటినీ దాటుకుని వచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని కూడా ఎదుర్కొని వాళ్ళ ప్రేమని వాళ్ళు జయిస్తారు. త్వరలోనే వసుకి గతం గుర్తొస్తుంది. మునుపట్లా వాళ్ళిద్దరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అంటుంది జగతి. నేను కూడా అదే కోరుకుంటున్నాను జగతి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ దూరం కరిగిపోయి త్వరగా వసుకి గతం గుర్తు రావాలని, వాళ్ళిద్దరూ త్వరగా ఒకటవ్వాలని కోరుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. మనం గట్టిగా కోరుకుందాం మహేంద్ర, గట్టిగా అనుకుంటే జరిగిపోతుంది కదా అని నవ్వుతుంది జగతి. అవును జగతి, గట్టిగా కోరుకుందాం, తొందరగా అయిపోతుంది అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ. ఇంకా జగతి మహేంద్ర వెళ్ళి పడుకుంటారు. రిషి వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని వసుకి ఎప్పుడు మెలకు వస్తుందా ట్యాబ్లెట్ వేద్దాము అని ఇంకా అలానే వసు పక్కన కూర్చుని ఉంటాడు. వసుకి ఎప్పుడు మెలకు వస్తుందా అని చూస్తూ రిషి కూడా వసు చేతిని పట్టుకుని అలా పక్కనే కూర్చుని బెడ్ కానుకుని అలానే కూర్చుని ఉంటాడు. ఇంకా రిషికి తెలియకుండానే రిషికి కూడా నిద్ర పట్టేస్తుంది. వసుకి కొంతసేపటికి స్పృహ వస్తూ ఉంటుంది. రిషి అని పిలుస్తుంది. రిషికి గబాలన మెలకు వస్తుంది. వసు అని అంటాడు. వాటర్ అని అంటుంది. రిషి పక్కనే టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ తీసుకుని వసుని కూర్చోబెట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకో వసు అని ట్యాబ్లెట్ ఇస్తాడు. ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటుంది వసు. ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా అలానే కూర్చుని రిషి వంక చూస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పెట్టానా? నా వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అయింది కదా అని అంటుంది వసు. అదేమీ లేదు, ఇప్పుడు ఎలా ఉంది అని వసు నుదుటిపైన చేయి పెట్టి చూస్తాడు. టెంపరేచర్ తగ్గుతుంది, ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఏమైనా తింటావా? ఏమైనా తీసుకురానా? ఆకలిగా ఉందా అని అంటాడు రిషి. ఇప్పుడు ఏమొద్దు, ఆకలిగా ఏం లేదు అని అంటుంది వసు. నా కోసం నైట్ అంతా ఇలానే కూర్చుని ఉన్నావా అని అంటుంది వసు. రిషి నవ్వుతాడు. ఇంకా వసు రిషికి దగ్గరగా కూర్చుని రిషి భుజం పైన తల పెట్టుకొని రిషి చేతులను పట్టుకొని ఐఎమ్ సారీ, చాలా ఇబ్బంది పెట్టుంటాను, నైట్ అంతా నిద్ర లేకుండా చేశానా అని అంటుంది వసు. ఏ, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఏం లేదు, అయినా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా. నువ్వు నేను వేరువేరు కాదు కదా, నువ్వు నేను ఒక్కటే, మనిద్దరం భార్యాభర్తలం. నీ పైన నాకు బాధ్యత ఉంది కదా. బాధ్యత కన్నా ఎక్కువ ప్రేమ ఉంది వసు. ఆ ప్రేమతో నీకు ఏ కష్టం కూడా దగ్గరికి రాకూడదు అనుకుంటాను. ప్రేమ కన్నా ఎక్కువ బాధ్యతగా ఉంటాను. నీకు చీమ కుట్టినా సరే నేను భరించలేను అని అంటాడు రిషి. ఇంతకీ ప్రేమ ఎక్కువగా ఉందా, బాధ్యత ఎక్కువగా ఉందా అని అంటుంది వసు. రిషి వసు వంక ఒక్క లుక్ ఇస్తాడు. ఏంటి ఆ లుక్కి అర్థం అని అంటుంది వసు. అసలు ఈ టైంలో ఈ కండిషన్లో ఇలా కౌంటర్లు వేయడం అవసరమా అని అంటాడు రిషి. అవసరం కాబట్టే కదా అడిగింది. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ప్రేమ ఎక్కువగా ఉందా, బాధ్యత ఎక్కువగా ఉందా అని రిషి కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది వసు. ఏ వసు, నీకు ఫీవర్ వచ్చింది, ఇది గొడవ పడే సమయం కాదు, అయినా నాకు నిద్ర వస్తుంది అని రిషి భుజం పైన వసు తలపెట్టుకుంటే వసు తలపైన రిషి తలపెట్టుకుని తలవాల్చి అలా పడుకుంటాడు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావా అని అంటుంది వసు.
వసు తలపై నుంచి రిషి తల తీసేసి వసు తలని పైకెత్తి వసు కళ్ళలోకి సూటిగా చూస్తూ, దీనిలో తప్పించుకోవడానికి ఏముంది? నీ మనసుకు తెలియదా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో? నీ మనసు నీకు చెప్పట్లేదా? తెలిసినా కావాలని అడుగుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక వ్యక్తిని ఇష్టపడిన తర్వాత ప్రేమ, బాధ్యత రెండు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా వాళ్ళని చూసుకోగలుగుతాము. ఐ లవ్ యూ సో మచ్ వస్తారా, నువ్వు నా ప్రాణం, అది నీ మనసుకు కూడా తెలుసు అని ఇంకా రిషి వసుని హక్ చేసుకుంటాడు. వసు ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా ప్రేమగా రిషిని చూస్తూ ఉంటుంది. రిషి తన మనసులోని ఫీలింగ్ని చెప్పి హక్ చేసుకునేసరికి వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. రిషిని తన మాటల చేత బాధ పెట్టానేమో అని ఇంకా బాధపడుతూ, ఐఎమ్ సారీ రిషి, ఏదో సరదాగా అన్నాను, నువ్వు ఇలా బాధపడతావో అనుకోలేదు, చాలా హర్ట్ అయ్యి ఉంటావు కదా, సారీ రిషి అని అంటుంది వసు రిషికి సారీ చెప్తూ. వసు కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. రిషి వసు కన్నీళ్లను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. ఏమో రిషి, నిన్ను బాధ పెట్టాను కదా, నిన్ను బాధ పెట్టాను అని నాకు కూడా బాధ కలుగుతుంది, అందుకే నా కళ్ళల్లో నుండి నాకే తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అంటుంది వసు. నేనేం బాధపడలేదు, నువ్వు అనవసరంగా బాధపడకు అని అంటాడు రిషి. లేదు, నువ్వు బాధపడ్డావని నా మనసుకు అర్థమైంది అని అంటుంది వసు. అయ్యో అలా ఏం లేదు వసు, నన్ను అర్థం చేసుకుంటున్నావో అర్థం చేసుకోవట్లేదో అని బాధ కలిగి అలా మాట్లాడాను, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు అని అంటాడు రిషి. నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తావా అని అంటాడు రిషి. ఏంటది అడుగు అని అంటుంది వసు. నిజం చెప్పు, ఈ క్షణం ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నీ మనసు ఏం చెప్తుంది? నేను నీ సొంత మనిషిని అని చెప్తుందా లేక ఏం చెప్తుంది? నీ మనసుతో మాత్రమే మాట్లాడు అని అంటాడు రిషి. నా మనసుతోనే మాట్లాడుతున్నాను రిషి, నా సొంత మనిషి అనుకున్నాను కాబట్టి నీకు ఇంత దగ్గరగా కూర్చోగలుగుతున్నాను. నా మనసు చెప్పింది కాబట్టే నీ భుజం పైన తల పెట్టుకొని నీ చేయి పట్టుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ భుజం పైన పడుకోగలిగాను అని అంటుంది వసు. ఇంకా అది విని రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వసు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు అని నా మనసులో ఒక డౌట్ ఉండేది, అది ఎలా తెలుసుకోవాలో అర్థమయ్యేది కాదు. నీకు దగ్గరగా ఉండాలో దూరంగా ఉండాలో సతమతం అవుతూ ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది వసు, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ సో మచ్ వసు అని రిషి వసు నుదుటిపైన ముద్దు పెడతాడు. రిషి సంతోషాన్ని చూసి వసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.